గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. శివాయ బ్రహ్మణే నమ, వీర బ్రహ్మేంద్ర స్వామిని నమ. 2026 సంవత్సరం కుంభరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీర బ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. వచ్చినటువంటి ఫలితం 6. ఇది శుక్ర భగవానుడికి సంబంధించిన ఫలితం. ఓవైపు తీక్షణమైనటువంటి ఏలినాటి శని అంత్యంలో ఉన్న సందర్భాన్ని చూస్తున్నాం. అనుకున్న పనులు అవ్వక ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు పడుతున్న కుంభరాశి జాతకులకి బహుశా ఈ సంవత్సరం కూడా ఆర్థిక పరమైనటువంటి ఆదాయ మార్గాలు మూసుకుపోవచ్చు. కాబట్టి తప్పకుండా తీక్షణమైనటువంటి ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పుడు మనం కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం. ఉన్నటువంటి వ్యాపారాన్ని, ఉన్నటువంటి ఉద్యోగాన్ని ఉన్న ఫలంగా వదులుకొని కొత్త ప్రయత్నం చేద్దాం, కొత్త ఉద్యోగంలోకి వెళ్దాం, కొత్త వ్యాపారంలోకి వెళదామని చెప్పి వీటిని వదిలిపెట్టి చాలా కాలం, మాసాలుగా, సంవత్సరాలుగా ఖాళీగా ఉండే పరిస్థితి కూడా ఏర్పడబోతుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మీ వృత్తి, ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో మార్పు అనివార్యమైతే తప్ప ఎటువంటి పరిస్థితుల్లో కూడా కుంభరాశి జాతకుల జీవన విధానంలో కొత్త ఉద్యోగం, కొత్త వ్యాపారం లేదా కొత్త పెట్టుబడుల జోలికి మాత్రం వెళ్ళటానికి ఇది సరైనటువంటి సమయం కాదు. కుటుంబపరమైన అంశాల్లో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అవ్వచ్చు, మానసికమైనటువంటి స్పర్ధలు అవ్వచ్చు, జీవిత భాగస్వామితో అనవసరంగా కొన్ని విషయాల్లో వాగ్వివాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. జీవితంలో కష్టాల బారిన పడుతున్నాం, ఆదాయ మార్గాలు తగ్గిపోయాయి, చేస్తున్న వృత్తి ఉద్యోగంలో కూడా ఏమాత్రం కూడా తోడ్పాటును అందించేటువంటి అవకాశాలు లేవు. మరి ఏం చేయాలో అర్థం కానటువంటి మీకు కర్మకారకుడైన శని భగవానుడు మరికొన్ని అదనపు ప్రయోజనాలను కూడా ఇస్తూ ఉంటాడు. అదేమిటో తెలుసా? దీర్ఘకాలికంగా ఉన్నటువంటి వ్యాధులు తగ్గుముఖం పడుతూ ఉంటాయి. కఠినమైనటువంటి శ్రమ చేయటం వల్ల మీకున్నటువంటి ఇబ్బందులు తొలగిపోతూ ఉంటాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాలు చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ దీర్ఘకాలికమైనటువంటి వ్యాధుల నుంచి మాత్రం ఉపశమనం పొందే అవకాశం ఉంది. కుటుంబంలో మీ సంతానానికి అవ్వచ్చు, మరో వ్యక్తికి ఉద్యోగం రావటం లేదా వాళ్ళ యొక్క ఆదాయ మార్గాల వల్ల మనకు ప్రయోజనాన్ని కలిగించేటువంటి పరిస్థితుల్ని మనం చూస్తూ ఉంటాం. అంటే కుంభరాశి జాతకులకి కర్మకారకుడైనటువంటి శని భగవానుడు కొన్ని విషయాల్లో ఇబ్బంది కలగజేస్తూ ఉన్నా మరికొన్ని విషయాల్లో అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని కూడా తప్పకుండా మీరు పొందే అవకాశం ఉంది. సానుకూలవంతం అవుతుంది. అనుకూలవంతమైనటువంటి ఫలితాల్ని కూడా మీరు పొందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. కుంభరాశి జాతకులకి సంబంధించి కొంతమంది వ్యక్తులకి ఎప్పుడో మనం చేసినటువంటి చిన్న ప్రయోజనం అది మీరు మర్చిపోయినప్పటికీ కాలాంతరంలో మీరు ఇబ్బంది పడుతున్న సందర్భంలో అవ్వచ్చు, మీ దగ్గర ధనం లేకో లేదా ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాలు సరిగ్గా లేకో ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి సందర్భంలో కొంతమంది వ్యక్తులు దైవం మానుష రూపేణ అన్నట్టుగా వాళ్ళంతటి వాళ్ళుగా వచ్చి సహకారాన్ని అందిస్తారు. క్లిష్టమైనటువంటి సందర్భం అవ్వచ్చు, కఠినమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్న సందర్భంలో కొంతమంది వ్యక్తులు వాళ్లే మీ దాకా వచ్చి అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని కలిగించే అవకాశం కనబడుతుంది. సంతానం యొక్క అభివృద్ధి బాగుంది, వాళ్ళకి ఆదాయ మార్గాలు పెరుగుతాయి, లేదా వాళ్లకు మీరు చేయవలసినటువంటి వృత్తి, ఉద్యోగం,
వివాహానికి సంబంధించినటువంటి మీ యొక్క బరువు బాధ్యతలను నెరవేర్చటం, వాళ్ళు కూడా స్థిరత్వాన్ని పొందటం, కుటుంబంలో మరో వ్యక్తి నుండి ఆదాయ మార్గాల ద్వారా మీకు ఆదాయం తగ్గినప్పటికీ కూడా ఆర్థిక పరమైనటువంటి అంశాలని వాటిని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అయితే వాహన సంబంధమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త, ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కుంభరాశి జాతకులు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. కండరాలు, ఎముకలు, వీటికి సంబంధించిన ఆరోగ్యపరమైన అంశాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. రాజకీయపరమైన రంగంలో ఉన్న వాళ్ళకి ద్వితీయార్థం బాగుంటుంది. విద్యార్థులు జ్ఞాపక శక్తిని, ఏకాగ్రతని సమన్వయం చేసుకుంటూ పరీక్షలు రాయటం వల్ల ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణతను పొందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు, వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి తప్పనిసరిగా ఈ సంవత్సరం వివాహాలు జరిగే అవకాశం కూడా కనపడుతుంది. అయితే గురువు గారు, ఈ కుంభరాశి గల వారికి ఎలాంటి సమస్యలు వస్తే వాటి పరిష్కారాలు ఎలా ఉన్నాయి? ఈనాటి శని వల్ల ఆర్థికంగా ఆదాయ మార్గాలు తగ్గిపోతున్నాయి. ప్రత్యేకించి శారీరక కష్టం అధికం అయిపోతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అనుకోనటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. శని భగవానుడికి కూడా ఈశ్వర తత్వాన్ని ఇచ్చిన కాలభైరవుడి యొక్క ఉపాసన వల్ల మన యొక్క కష్టాలు తీరిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మహాకాలభైరవ రక్షణ మెడలో ధరింప చేసుకోవటం వల్ల ఏలినాటి శనిలో కూడా అద్భుతమైన ఫలితాలు పొందుతాం. కాలం కాలభైరవుడి యొక్క ఆధీనం కాబట్టి క్లిష్టమైనటువంటి సందర్భాలు కూడా అనుకూలవంతంగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాలభైరవ రక్షని మెడలో తప్పకుండా ధరించండి. పరిస్థితులన్నీ కూడా మీకు సానుకూలంగా మారే అవకాశం కనపడుతుంది. ఈ కుంభరాశి ఉన్న వాళ్ళు ఏ దేవి దేవతలను పూజిస్తే మంచి జరుగుతుంది? కలో వెంకటనాయక, ఈ కలియుగానికి ప్రత్యక్షమైనటువంటి దైవం కలియుగంలో ఆ శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు. 7 శనివారాల వ్రతాన్ని చేసిన తిరుమలగిరిలో ఉన్నటువంటి వెంకటేశ్వరుడి యొక్క సన్నిధానానికి వెళ్ళిన, లేదా మీ ప్రాంగణంలోని ప్రాచీనమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి తులసి దళాలతో కట్టిన మాల తులసి మాలను స్వామివారికి సమర్పించిన, 7 వారాల యొక్క వ్రతాన్ని ఆచరించిన వెంకటేశ్వరుడి యొక్క అనుగ్రహం చేత ఆర్థికపరమైన అంశాలు, ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులు, భవిష్యత్తు ఇవన్నీ కూడా సజావుగా ఉంటాయి. సానుకూలవంతంగా ఉండేటువంటి అవకాశం. కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 4, అవమానము 2. గమనించుకున్నట్లయితే రాశిలోనే డిసెంబర్ 5 వరకు సంచారం చేస్తున్నటువంటి రాహుగ్రహ ప్రభావము, సప్తమంలో కేతుగ్రహ ప్రభావం మిశ్రమమైనటువంటి ఫలితాలన్నింటినీ కలుగుతాయి. ప్రధానంగా ఎదుటి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు సరిగ్గా అందకపోవడము, అలాగే ఎంత ప్రయత్నము ఉత్సాహంతో ముందడుగు వేసినా ఎదుటి వాళ్ళ సహాయ సహకారం లేని కారణం చేత ఏకాకిగా స్వయం కృషితో ముందడుగు వేయాల్సినటువంటి పరిస్థితి ఈ రాహుకేతు గ్రహ ప్రభావం వలన కలుగుతాయి. ఇక ఇలాగో గత సంవత్సరం నుంచి ఏలినాటి శని గత 2-3 సంవత్సరాల నుంచి ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. కాబట్టి ఈ శని ప్రభావం కూడా అనుకూలంగా లేని కారణం చేత ప్రయత్నాల్లో ఆటంకాలు అనేటువంటివి ఉంటాయి. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఎప్పుడు ఇలాగే ఉంటుందానంటే మే 31వ తారీఖు వరకు కూడాను గురువు సంపూర్ణంగా ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి యోగించబోతున్నాడు. కాబట్టి ప్రధానంగా విద్యార్థులకి అనుకూలంగా ఉండేటువంటి సమయం, అన్ని పరీక్షల్లో విద్యార్థులు పాస్ అవుతారు. ఇక గమనించుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఏలినాటి శని ప్రభావము, రాహుకేతు యొక్క ప్రభావం సాధారణంగా ఉండడం, గురువు అనుకూలంగా ఉండడం, ప్రధానంగా మే 31 వరకు చేపట్టినటువంటి ప్రతి పనులలో కొంత ముందడుగు వేసేటువంటి ప్రయత్నాలు ఎక్కువగా ఉంటాయి. కానీ జూన్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు గురువు షష్టమ రాశిలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా రుణగ్రస్తులయ్యేటువంటి అవకాశం ఉంటుంది.
అన్ని విధాలుగా సహాయ సహకారాలు, ఎదుటి వాళ్ళు మిత్రులు అనుకున్న వాళ్ళు దూరం అవ్వడము, అలాగే మీ మంచి కోరే వాళ్ళు మీకు దూరంగా ఉండడం, తద్వారా మీరు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేవి ఉంటాయి. ఈ సందర్భంలో చేసేటువంటి అనగా జూన్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు ఏ డబ్బుతో పనిచేసే ఏ పనైనా కానీ మీకు యోగాన్ని ఇవ్వదు. వ్యాపార విస్తరణ కావచ్చు, స్పెక్యులేషన్స్ గా స్టాక్స్ లో పెట్టుబడి పెట్టడం కానీ, లేదా ఎవరికైనా అప్పు ఇవ్వడం కానీ ఈ సమయంలో మాత్రం చేయకండి. తద్వారా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు సింహరాశిలో సంచారం చేస్తున్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన ఏలినాటి శని ప్రభావంతో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి కొంత ఉపశమనం అనేటువంటి లభిస్తుంది. ఈ సమయంలో వివాహం కాని అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ పేరుకు తగ్గటువంటి విధంగా అనగా మీ పేరు ప్రఖ్యాతులు చక్కగా మీ పనికి తగ్గట్టుగా పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. తద్వారా కుటుంబంలో, సమాజంలో అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పొచ్చు. కాకపోతే డిసెంబర్ 5 నుంచి వ్యయ రాహు ప్రభావము, అలాగే షష్టమ కేతు గ్రహ ప్రభావం అనుకూలంగా ఉంటుంది. కానీ వ్యయ రాహు ప్రభావం అనేటువంటిది ఉండడం వల్ల డిసెంబర్ 5 తర్వాత మీ వస్తువులు కానీ, విలువైన ఆభరణాలు కానీ, లేదా మీ ఇంట్లో ఏదైనా కానీ వస్తువుని కోల్పోవడం, దొంగతనాలు జరగడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ప్రతి పనులలో కూడా ఇబ్బందికర పరిస్థితులు డిసెంబర్ 5 తర్వాత రాహుగ్రహ ప్రభావం వలన కలుగుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అలాగే సంబంధించినటువంటిది చూసుకున్నట్లయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి నిరుద్యోగస్తులకి ఉద్యోగం ఎప్పుడు లభిస్తుంది, అలాగే ఉన్న సంస్థలో పనిచేస్తున్నటువంటి వారికి వేరే సంస్థల్లో ప్రయత్నాలు చేయాలంటే ఏ సమయంలో చేయాలి, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి బదిలీలు, ప్రమోషన్స్ ఏ సమయంలో ప్రయత్నిస్తే అనుకూలంగా ఉంటుంది, ఏ సమయంలో వస్తాయి, అలాగే కాంట్రాక్ట్స్ చేసేటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కాంట్రాక్ట్స్ చేసేటువంటి కాంట్రాక్టర్లకి ఏ సమయంలో మనం బిల్స్ పాస్ అయ్యి మనకు డబ్బులు వస్తాయి, అలాగే కొత్త కాంట్రాక్ట్లు ఏ సమయంలో వస్తాయి అనేటువంటి విషయం గురించి మనం తెలియజేసుకుందాం. ప్రధానంగా ఈ సంవత్సరం 14 ఏప్రిల్ నుంచి 14 మే వరకు ఉన్నటువంటి సమయం చాలా అనుకూలము. అలాగే 17 జూలై నుంచి 16 ఆగస్టు వరకు ఉన్నటువంటి సమయం చాలా అనుకూలము. అలాగే ప్రధానంగా 17 నవంబర్ నుంచి వచ్చే సంవత్సరం 13 జనవరి వరకు ఉన్నటువంటి సమయం చాలా అనుకూలమైన సమయం. ఈ సమయంలోనే చెప్పిన విధంగా నిరుద్యోగస్తులకి, కాంట్రాక్టర్స్ కి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి, అందరికీ కూడాను ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉండేటువంటి సమయం చెప్పవచ్చు. ఈ యొక్క కుంభరాశి వారికి ప్రధానంగా జూన్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు, అలాగే జనవరి వచ్చే సంవత్సరం 24 నుంచి ఉగాది వరకు గురు అనుకూలంగా లేకపోవడం, శని అనుగ్రహం లేకపోవడం, రాహువు కేతులు కూడా అనుకూలంగా ఉండలేని కారణం చేత ప్రధానంగా సమస్యలు అనేటివి వస్తాయి. కేవలం ఈ యొక్క కుంభరాశి వారికే కాకుండా 12 రాశుల వారికి కూడా సమస్యలు నవగ్రహాల యొక్క ఆగ్రహం వల్ల వస్తాయి. ఈ సమస్యలు కూడా తగ్గుముఖం పట్టాలన్నా, మంచి జరగాలన్నా, చెడు తక్కువగా ఉండాలన్నా నవగ్రహాల యొక్క అనుగ్రహం తప్పనిసరి. కాబట్టి ఇట్టి నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం మన పీఠం ఆధ్వర్యంలో ఏప్రిల్ 1 చైత్ర పౌర్ణమి సందర్భంగా హస్త నక్షత్రం అతి శీఘ్రంగా ఫలితాలు ఇచ్చే హస్త నక్షత్రం ఉన్నటువంటి సమయం సాయంకాలం 6 గంటలకి మన పీఠం ఆధ్వర్యంలో నవగ్రహ పాశుపత హోమం, ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం, సర్వకార్య జయసిద్ధికి సుదర్శన హోమం, రుద్రహోమంతో పాటుగా ఉద్యోగ, వివాహ, విద్య మరియు ఆర్థిక ప్రాప్తి కోసమే లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమాన్ని జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో గోత్రనామాదులు నమోదు చేసుకునేటువంటి వాళ్ళు ఏప్రిల్ 1వ తారీఖు రోజున మధ్యాహ్నం 3 గంటల లోపల వరకు కూడా నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే 2 ఏప్రిల్ నుంచి 10 మే వరకు కూడాను కుజుడు అనుకూలంగా లేకపోవడం, ఏలినాటి శని ప్రభావం ఉండడం, ఈ సమయం చాలా కీలకమైనటువంటి సమయం. ఈ సమయంలో ప్రధానంగా ఆర్థికపరమైనటువంటి నష్టాలు, ఉద్యోగంలో ఈ అభివృద్ధి సంబంధించి ఇబ్బందికర పరిస్థితులు, అలాగే ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, జ్వరపీడితులయ్యేటువంటి అవకాశం ఉంటుంది. 15 మే నుంచి 19 జూన్ వరకు కూడా ఉన్నటువంటి సమయం అనుకూలము, చాలా యోగంగా ఉంటుంది. గురువు అనుకూలిస్తూ ఉంటుంటాడు. అలాగే 31 మే తర్వాత ఈ సంబంధించినటువంటి గురువు ప్రభావం మనకు ఇబ్బందిగా ఉన్నప్పటికీ కుజగ్రహ ప్రభావం ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. 20 జూన్ నుంచి 1 ఆగస్టు వరకు అర్ధాష్టమ కుజుడు, అలాగే షష్టమ గురువు మరియు ఏలినాటి శని ప్రభావము, రాహువు కూడా జన్మరాహువు కొంతవరకు యోగిస్తున్నప్పటికీ కూడా ప్రధానంగా కేతుగ్రహ ప్రభావం కూడా అనుకూలంగా లేకపోవడం, ఈ కారణం చేత 26 నుంచి 1 ఆగస్టు వరకు చాలా కీలకమైనటువంటి సమయం. ఈ సమయంలో చేస్తున్నటువంటి ఉద్యోగంలో పలు మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. వేరే ప్రాంతానికి, ఇష్టం లేని ప్రాంతానికి బదిలీలు కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అలాగే ఆర్థిక పరంగా నష్టాలు అనేటువంటి ఉంటాయి. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. 1 ఆగస్టు నుంచి 17 సెప్టెంబర్ మధ్య ఉన్నటువంటి కాలం ప్రధానంగా మీ యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, జ్వరపీడితులయ్యేటువంటి అవకాశము, అన్నిటికంటే ముఖ్యంగా
ఆర్థిక పరంగా నష్టాలు, వ్యయ ప్రయాసాలు కోర్చి దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితి, సరిగ్గా నిద్ర పట్టకపోవడము, ప్రతి ప్రయత్నంలో ఆటంకాలు అనేటువంటి ఎదురవుతాయి. ఇక 18 సెప్టెంబర్ నుంచి 11 నవంబర్ వరకు గురువు షష్టమ స్థానంలో స్థితి పొంది ఉన్నప్పటికీ కూడాను కుజగ్రహ ప్రవేశం చేత గురుగ్రహం వల్ల వచ్చేటువంటి అడ్డంకులు, ఇబ్బందులు, సమస్యల నుంచి బయటపడి ఆనందకరమైనటువంటి జీవితాన్ని కుజగ్రహం ప్రభావం కలుగుతాయని చెప్పవచ్చు. ఇక 12 నవంబర్ నుంచి 8 మార్చి వరకు ఉన్నటువంటి సమయం ప్రధానంగా ఇది చాలా కీలకమైనటువంటి సమయం. ఈ సమయంలో గురువు అనుకూలంగా ఉంటాడు, శని ప్రభావం అనుకూలంగా ఉండదు. ఈ శని కుజులకి కూడాను షష్టాష్టక స్థితి ప్రభావం, కొన్ని అనుకోని దుస్సంఘటనలు చోటు చేసుకుంటాయి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, ఆర్థిక పరంగా కష్ట నష్టాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. అన్ని విధాలుగా జీవిత భాగస్వామితో ఇబ్బందికర పరిస్థితులు అనేటివి ఈ 11 నవంబర్ నుంచి 8 మార్చి మధ్య కాలంలో జరుగుతాయని చెప్పవచ్చు. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా మే 31 వరకు కూడా విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. అలాగే విదేశీయానం, విదేశీ విద్యకు సంబంధించి చేయ ప్రయత్నాలన్నీ కూడాను కొలికి వస్తాయని చెప్పొచ్చు. ఇక దూర ప్రాంతం విదేశంలో ఉన్నటువంటి వాళ్ళకి అక్కడ కాంట్రాక్ట్స్ కూడాను రెన్యువల్ అవుతాయి. అలాగే సంబంధించినటువంటి కొత్త H1B కాంట్రాక్టులు కూడా ఈ సమయంలో మీకు యోగంగా ఉంటాయని చెప్పొచ్చు. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి రాజకీయ రంగ ప్రముఖులు వాలంటరీ సర్వీస్ చేసుకోవడమే చాలా మంచిదనే విషయాన్ని గమనించుకోవాలి. డబ్బు మంచినీళ్ళ ఖర్చు అవుతుంది. అలాగే ప్రజాదరణ కోసం ఎక్కువగా ఖర్చు పెడతారు. కాబట్టి పార్టీ పెద్దలతో చర్చించి సమాలోచన చేసి మీ భవిష్యత్ కార్యాచరణ మీరు చేపట్టండి తప్ప మీకు మీరుగా డెసిషన్ తీసుకొని ముందడుగు వేసినట్లయితే ఆశాభంగం అనేటువంటిది తప్పదు. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి కళాకారులు 24 ఫ్రేమ్స్, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా మరియు సోషల్ మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి మాత్రం సాధారణమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే మే 31వ తారీఖు వరకు మంచి స్థితిగతులు కలిగినటువంటి అవకాశం, మంచి పేరు ప్రఖ్యాతులు పొందేటువంటి సంస్థల్లో కానీ లేదా మంచి పాత్రలు కానీ లభించే అవకాశం ఉంటుంది. తదనంతర పరిణామాల్లో జూన్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు గడ్డు కాలం. ఈ సమయంలో ఆర్థికంగా చాలా నష్టపోవాల్సినటువంటి పరిస్థితి, నమ్మిన వాళ్ళే మోసం చేస్తారు సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ గమనించగలరు. ఇక ఈ యొక్క సంబంధించినటువంటి కుంభరాశిలో జన్మించినటువంటి క్రీడాకారులకి ప్రోత్సాహకాలు సరిగ్గా లభించకపోవడం వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. మీ సామర్థ్యానికి మించి ఎక్కువగా కష్టపడితే తప్ప శుభ ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి. మీ ఆరోగ్యం కోస్త కుంగుబాటు పడేటువంటి అవకాశం గోచరమవుతుంది. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి రైతులకి మొదటి పంట కంటే రెండో పంట చాలా లాభదాయకంగా ఉంటుంది. మొదటి పంట సాధారణంగా ఉంటుంది. కౌలుదారులు కూడా కొంత రుణాగ్రస్తులు అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ రైతులకి మాత్రం సాధారణమైనటువంటి స్థితిగతులే ఏర్పడతాయని చెప్పొచ్చు. ఏతావాత చెప్పొచ్చేది ఏమంటే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి మే 31 లోపల లేదా జనవరి 24 నుంచి లేదా అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తారీఖు వరకు వివాహ సంబంధమైన విషయాల్లో చక్కగా వివాహం నిశ్చయమవుతుంది. సంతానవంతులు కావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అన్ని విధాలుగా బాగుంటుంది. మరీ ముఖ్యంగా నూతన గృహము సంపాదించుకోవాలన్న కోరిక ఈ చెప్పినటువంటి సమయంలో మీకు కలిగి తీరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా చక్కగా జాగరూకతతో వ్యవహరించాలి. మీ మాటకి తిరుగుండదు. మిమ్మల్ని అందరూ కూడా గౌరవిస్తారు. కాకపోతే జీవిత భాగస్వామితో పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీరు సొంత ఇంటి నిర్మాణం చేసుకోవాలనే కళ మీరు సాకారం చేసుకుంటారు. ఫైనాన్స్ వ్యాపారం మీకు అనుకూలంగా ఉండదు. ఈ సంవత్సరం చాలా నష్టపోవాల్సినటువంటి పరిస్థితి. ఎవరిని గుడ్డిగా నమ్మి డబ్బు మాత్రం మీ చేజార్చుకోకండి. అలాగే ఈ యొక్క స్త్రీలకు సంబంధించి ఆపరేషన్స్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అలాగే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి మహిళల్ని ఎక్కువగా మీ యొక్క సర్వీస్ నే ఉపయోగించుకొని మీ ద్వారా వచ్చేటువంటి పనులని వాళ్ళు పూర్తి చేసుకుంటారు ఎదుటివారు. కానీ మీకు మాత్రం ఎలాంటి సహాయ సహకారాలు అనేటువంటి ఉండవు. తర్వాత చెప్పుకొచ్చేది ఏమిటంటే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి సాధారణమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కాబట్టి అన్ని విధాలుగా దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. ఈ యొక్క కుంభరాశితో పాటుగా 12 రాశిలో జన్మించినటువంటి వారికి దైవానుగ్రహం ఉంటే తప్ప చెడు తక్కువగా ఉంటుంది. కాబట్టి దైవానుగ్రహం కోసం నవగ్రహాల మీద ఈ యొక్క సంబంధించినటువంటి ద్వాదశ రాశుల వారు ఆధారపడాలి. ఇటువంటి నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా అందించడం కోసం మన పీఠం ఆధ్వర్యంలో ఏప్రిల్ 1వ తారీఖు రోజున జరిగేటువంటి సర్వదోష నివారణ పూజలు, హోమాలలో పాల్గొని ఈ యొక్క శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాలను సొంతం చేసుకోవడం ద్వారా మీ భవిష్యత్తులో అన్ని విధాలుగా మీరు వేసే ప్రతి అడుగులో దైవం మీకు తోడై ఉండి మీ కళల్ని సాకారం చేయాలని ఆకాంక్షిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. అన్ని రంగాల వాళ్ళని కవర్ చేసామా? శ్రీ పరాభవనామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉందని తెలుసుకోబోతున్నాం. కుంభరాశి మిత్రులారా, మీకు ఉగాది శుభాకాంక్షలు. ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదములు, శతభిష నక్షత్రం
మరి పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ యొక్క సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఆదాయం 2, వ్యయం 5, రాజపూజ్యం 4, అవమానం 2. మరి ఈ సంవత్సరం మాకు ఎలా ఉండబోతుందండి గురుగారు? బాధలు అనుభవించి 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 ఉన్నాము, కష్టాలు అనుభవించి ఉన్నాం, అవమానాలు పడి 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 ఉన్నాం, కష్టాల యొక్క ఎన్నో ఇబ్బందులు పడి వచ్చాం గురుగారు. మాకు ఈ సంవత్సరం అయినా బాగుంటుందా అంటే ఎస్ 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 ఎస్. మొన్న జరిగినటువంటి గ్రహణం ఉంది చూసారా, దాని తర్వాత వచ్చినటువంటి శని మార్పిడి, శని గోచార స్థితి మారడి చూసారా, 6వ తారీఖున ఉదయం 8:29 శని భగవానుడు మీకు స్వస్తి పలికి మీ యొక్క కుంభరాశి నుండి మీనరాశిలోకి మారిపోయాడు. ఇంక మీద నేను కుంభరాశిని ముట్టుకోను. ఏళ్ళనాటి శని మీకు 6వ తారీఖుతో తొలగిపోయింది. మీరు హ్యాపీగా ఉంటారండి, అద్భుతంగా ఉంటారు. మీతో పరిచయం చేసుకోవాలి, మీతో జీవనం చేయాలి, మీతో జర్నీ చేయాలి అనుకునే వాళ్ళు కూడా కుంభం నిండు కుండండి. మీరు కష్టాలంతా మీలోనే ఉంచుకొని ఆనందాన్ని మాత్రమే, సంతోషాన్ని మాత్రమే 10 మందికి ఇచ్చే కుంభరాశి మిత్రులారా, పరోపకారార్థే ఇదం శరీరం అనే ఒక అద్భుతమైనటువంటి నానుడి కలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే అది కుంభరాశి స్త్రీ పురుషులు మాత్రమే అని కూడా చెప్పచ్చు. మరి ఈ సంవత్సరం ఎలా ఉంది మీకు అనంటే, పరాభవనామ సంవత్సరంలో ఆలోచించే నిర్ణయాలు కొంచెం తీసుకోండి. సంవత్సర ప్రారంభంలో కొన్ని ఆటంకాలున్న శని వదిలేశాడు కాబట్టి కొంచెం కొంచెంగా వదులుతున్నాడు. సంవత్సరం మధ్యలో పరిస్థితి విపరీతంగా మారుతుందండి, అద్భుతంగా ఉంటారు. శని భగవానుడు మీనరాశిలో 2వ స్థానంలో సంచరిస్తాడు. కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్త, ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. క్లోజ్ అసోసియేట్ దగ్గర థ్రెట్ ఉంది మీకు, కాస్త జాగ్రత్త. వాళ్ళని ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచండి. అంటే బంగారు సూదే కదా అని చెప్పి కళ్ళు పొడుచుకుంటామా, కాబట్టి ఎంతలో ఉంచాలో అంతలో ఉంచండి. అదొకటి. ధన వ్యయం మొదట్లో పెరిగే అవకాశాలు, మాటలో నియంత్రణ అవసరం. మీ మాటల వల్ల మనుషులు దూరం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఇది ఒకటి, జాగ్రత్త పడండి. తర్వాత జూన్ తర్వాత అద్భుతం 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 అని కూడా చెప్పచ్చు. ఇంకా గురు భగవానుడు ప్రారంభంలో 5వ ఇంట్లో ఉంటారు, జూన్ 2 6వ ఇంట్లో, అక్టోబర్ 31 7వ ఇంట్లో, జనవరి 25 2027 తిరిగి 6వ ఇంట్లోకి వచ్చేస్తున్నాడు. దీనివల్ల విద్యలో పురోగతి, శత్రువులపై విజయం, భాగస్వామ్య లాభం. అంటే పార్ట్నర్షిప్ లో వ్యాపారం చేయండి ఎక్కువ. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. మల్టిపుల్ బిజినెస్ చేయండి, ఒకటే చోట ఉండకండి. ఫస్ట్ ప్లేస్ మూవ్ అవ్వండి. దీనివల్ల వచ్చిందంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ మూవ్ అవ్వండి, లేదా ఒక వ్యాపారాన్ని ఇంకొక చోట కూడా పెట్టండి, ఒకటే చోట పెట్టకండి. దానివల్ల ఏమవుతుందంటే మీరే ఇబ్బంది పడతారు. మల్టిపుల్ ప్లేస్ లో పెడితే అది సక్సెస్ అయ్యి ఇది డౌన్ అయినా, ఇది సక్సెస్ అయ్యి ఇంకో డౌన్ అయినా, ఏదో ఒక దాంట్లో సక్సెస్ అనేది వచ్చేస్తుంది మీకు. రాహు కేతు ఈ సంవత్సరంలో, రాహు జన్మరాశిలోను, కేతు 7వ ఇంట్లో. మరి డిసెంబర్ 6 రాహు 12వ ఇంట్లో, కేతు 6వ ఇంట్లో వచ్చేసారు. దీనివల్ల వచ్చినండి మానసిక ఆలోచనలు విపరీతంగా ఉంటుంది. ఏం జరుగుతుందో ఏం జరగదు, నిద్రలేనితనం, ఒక నిద్రలేనితనంగా ఉంటారు. విదేశీయ ప్రయాణాల అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం మెరుగుపడుతుందని కూడా చెప్పచ్చు. దీనివల్ల ఫలితం ఎలా ఉంటుంది ఈ సంవత్సరం అంటే, ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి అశాంతి అంతా కూడా పోయి శాంతి అనేది వచ్చేస్తుంది. చాలు భగవంతుడా, ఇదేంటి నేను ఇలా అయిపోయాను, ఎలా ఉండేవాడిని ఇలా అయిపోయాను అనే ఒక క్వశ్చన్ మార్క్ మీద నడుస్తుంది కదా. దానికి మీరు తారాస్థాయికి పోయారు ఒకప్పుడు, ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అయ్యే స్థితికి మీరే వచ్చేసారు. మళ్ళీ తారాస్థాయికి వెళ్ళకపోయినా నిలదొక్కునే ఒక శక్తి, సామర్థ్యం మీలోనే ఉంది. హనుమంతుడికి వాడు శక్తి తెలియదట, ఒకళ్ళు పొగిడితేనే తెలుస్తుంది. అలా కుంభరాశి మిత్రులారా, మీ శక్తి నేను చెప్తున్నాను వినండి. మీరు ప్రయత్నం చేస్తే గొప్పవాళ్ళు, మీకంటే గొప్పవాళ్ళు ప్రపంచం లేరు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. బావిలో కప్పలాగా ఉన్నకండి, జస్ట్ కమ్అట్. అద్భుతాన్ని సాధించబోతున్నారు. ఆర్థికంగా ఆదాయం మితంగా ఉన్న ఖర్చులు నియంత్రిస్తారు. ఫస్ట్ పెట్టుబడులలో జాగ్రత్త, ఇతరులను నమ్మి మోసపోకండి. ఎన్నో రోజులుగా లోన్స్, చిట్ ఫండ్స్ ఇవన్నీ ఎదురు చూస్తున్నారు కదా, అవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఉద్యోగం చేసే వాళ్ళకి ఉద్యోగంలో మార్పులు, పై అధికారుల నుంచి కొంచెం ప్రెషర్, అది కూడా కొంచెం కంట్రోల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి జూన్ తర్వాత. ఇంకా ప్రైవేట్ రంగం వాళ్ళకి, ఉద్యోగం పోయిన వాళ్ళకి వచ్చే అవకాశాలు, లేదా కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలు, ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి.
ఎన్నో రోజులుగా ఏనాడు శని వల్ల మా వివాహం ఆగిపోయిందండి, నిర్ణయమైన వివాహం కూడా ఆగిపోయిందండి, ఇంకా పెళ్లి కాలేదండి, పెళ్లి చూపులు కాలేదండి, అవన్నీ స్త్రీ పురుషులు ఇరువురికి కూడా వివాహ బంధం బలపడే అవకాశాలు ఉన్నాయి. పెళ్లి చూపులు స్టార్ట్ అవుతుంది. మీ ఇంట్లో పెళ్లి బాజా మొదలయ్యే సమయం ఆసనం అయిపోయింది. గెట్ రెడీ. మాకు ఎన్నో రోజులుగా సంతానం లేదండి, భగవత్ కృపతో ఈ సంవత్సరం సంతానం యొక్క శుభవార్త వింటారు. అద్భుతమైనటువంటి విషయం జరుగుతుంది. ఇంకా ఆరోగ్యం, ఇది ఒక్కటి మాత్రం భగవంతుడు మీ చేతికే ఇచ్చేస్తున్నాడు. ఎందుకంటే మీలో విపరీతమైనటువంటి ఆలోచన, నిద్రలేనితనం, స్ట్రెస్ ఇవన్నీ మోస్తున్నారు. ఫస్ట్ మీ ఫోన్ ఉంది చూసారా, ఆ ఫోన్ ని హాల్లో పెట్టేసి బెడ్రూమ్ లో పోయి పడుకోండి. మీ పక్కన ఫోన్ పెట్టుకోకండి, ఆ ఫోనే మీకు శత్రువు. ఆరోగ్యం బాగుంటారంటే ఇలా మీరు చేయండి, మీరు చాలా అద్భుతమైనటువంటి స్థితిని మీరు పొందుతారు. దీనికి మీరేమో స్కిన్ ప్రాబ్లమ్స్ కొంచెం వచ్చి ఉంటాయి, మోకాలకి సంబంధించిన ప్రాబ్లం, పాదాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇవన్నీ కూడా సరి చేసుకోండి కుంభరాశి మిత్రులారా మీరు. ఇంకా ప్రయాణాలు, వ్యాపారపరమైనటువంటి ప్రయాణాలకి చాలా అవకాశాలు ఉన్నాయి. మల్టిపుల్ ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రయాణాలు చేసేటప్పుడు మీ యొక్క వస్తువులంతా కూడా కాస్త జాగ్రత్తగా పెట్టుకుంటే చాలా మంచిది. స్ట్రెస్ పెరుగుతుంది. యోగా, ధ్యానం ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ ఉండాలి. వృత్తిపరంగా ఉన్నటువంటి ప్రయాణాలలో అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకోకండి. ఇంకా విద్యార్థులు చాలా కష్టపడి చదవాలి, యోగం పొందుతారు. కష్టపడి చదవాలి అంతే. చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయదారులకు చాలా బాగుంది. కళాకారులకి మంచి యోగం అని చెప్పొచ్చు. గవర్నమెంట్ సెక్టార్ లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకందరికీ కూడా ఇది శుభపరమైనటువంటి కాలం అని కూడా చెప్పవచ్చు కుంభరాశి మిత్రులకి. ఇంకా నక్షత్ర పరంగా తీసుకుంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలకి ధనలాభం, కొత్త అవకాశాలు, వ్యాపారాభివృద్ధి. శతభిష నక్షత్రంలో మీ ఆలోచనలో మార్పు వస్తే మీ జీవితం మారుతుంది. ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది, కొత్త పరిచయాలు పెరుగుతుంది, సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తుల యొక్క పరిచయాలు పెరుగుతాయి. శతభిష నక్షత్రం ఆలోచనలో మార్పు, ఆధ్యాత్మిక ఆసక్తి చెప్పాను చూస్తారు. మరి పూర్వభద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో గౌరవం పెరుగుతుంది, ఉద్యోగ పురోగతి పెరుగుతుంది, ప్రయాణాలు తరచూ ఉండే అవకాశాలు బాగా ఉన్నాయి. మరి ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య 4, 7, 8 అని చెప్పొచ్చు. అదృష్ట రోజులు శనివారం మరి గురువారం. అదృష్ట రంగులు నీలం, లేత ఆకుపచ్చ, బంగారు వర్ణం ఇవన్నీ కూడా మీకు కలిసి వస్తుంది. ఇంకా పరిహారం ఏం చేయాలి? శనివారాల్లో శని పూజ చేయండి, హనుమాన్ చాలీస ఆరాధన చేయండి, ఈ యొక్క సుందరాకాండ పారాయణం చేయండి, తిల దానం, నువ్వులు దానం ఇవ్వండి. ఇంకను మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం, మీ కులదైవ దేవాలయంలో ప్రతి శనివారం ఒక 52 శనివారాలు నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఆరోగ్యంగా బాగుంటారు, ఐశ్వర్యంగా బాగుంటారు, సంతోషంగా ఉంటారు, అన్ని రకాలుగా అనుకూలం కలిగి ఉంటుంది. ఇంకను సకల దోషాలు తొలగడానికి అతి శక్తివంతమైనటువంటి కరంగాలి మాలను ఒక 48 రోజులు పూజ చేసి, సుదర్శన చండీ హోమాదులు చేసి, సుబ్రహ్మణ్య భుజంగం పారాయణం చేసి మీకు అందిస్తున్నాము. కావలసిన వాళ్ళు సంప్రదించండి. గురుగారు, ఈ కొత్త సంవత్సరం మా జాతకాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటున్నాం. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించి మీ యొక్క జాతకాన్ని తెలుసుకోండి. లేదా మా దగ్గరే తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్ కి వాట్సాప్ చేసి మీ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోండి.